హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆఫీషియల్ 314. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఫుల్ వీడియో. అండ్ సాటర్డే వచ్చేసి ప్రతిరోజు నేను ఇలా గడపకైతే ఇలా పసుపు పట్టించి మంచిగా అయితే చేసుకుంటాను. ప్రతి సాటర్డే కంపల్సరీగా పూజ అది అంతా చేస్తాను కాబట్టి గడపకి మంచిగా ఇలా పసుపు పట్టించేస్తున్నాను. అలాగే కుంకుమతోటి బొట్లు పెట్టేసి ఇంకా గడప పైన ముగ్గు వేసి గడప దగ్గర కూడా ముగ్గు వేసుకుంటానన్నమాట. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఒక సైడ్ ఇలా చేస్తూ ఉంటే అటు సైడ్ మా పాప చేస్తుందన్నమాట. పిల్లలు ఏదైనా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, తను పసుపు తీసుకొని అలా చేస్తాను అని చెప్పి చేస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా నేను బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఒకసారి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచిగా గడపకైతే ముగ్గు వేసేసుకుంటున్నాను. ఇలా గడప పైన ముగ్గు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది గడప. సో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. గడప దగ్గర కూడా ఇంకా ముగ్గు వేసేసుకొని నెక్స్ట్ తులసమ్మ దగ్గర అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇదండి మా తులసి కోట. చాలా అంటే చాలా బాగుంది. ఈ పెయింటింగ్ అంతా నేనే వేశాను. తులసమ్మకి పెయింటింగ్ అలా ఒక సైడ్ ఏమో అమ్మవారు, ఇంకొక సైడ్ ఏమో వినాయకుడు, ఒక సైడ్ ఏమో దీపం పెట్టుకోవడానికి, ఇంకొక సైడ్ ఏమో ఓం వచ్చింది. చాలా బాగుంది. పెయింటింగ్ నేనే వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ముగ్గు వేసేసుకొని చూపిస్తాను మీకు లాస్ట్లో. చూసారు కదా, ఇంకా ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా ఇవి తమలపాకు చెట్టు అండ్ మనీ ప్లాంట్. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత మార్నింగే నేను పనులన్నీ చేసుకున్నానండి. అంట్లు కడిగేసుకోవడం అండ్ తర్వాత ఇల్లు ఊడ్చడం, క్లీన్ చేయడం అనేది మార్నింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇడ్లీ పెడదామని చెప్పేసి పిల్లలకి ఇడ్లీ బ్యాటర్ రాత్రి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పెట్టుకోవడానికి. ఇందులోకి కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. ఇంకా ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అంతా అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి తీసేటప్పుడు అంటుకోదన్నమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పి కంపల్సరిగా ఇలా ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను. సో ఆయిల్ అయితే మొత్తం 3 ప్లేట్స్కి అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా,
బ్యాటర్ని అయితే ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం కొంచెంగా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. ఇడ్లీ కొంచెం పొంగుతుంది కదా, కాబట్టి ఎక్కువగా వేసుకోవడం వల్ల పొంగేసి బయటకు వచ్చేస్తుంది ఒక్కోసారి. అందుకే కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నిటినీ నేనైతే పెట్టేసుకుంటున్నాను. సో ఎందుకంటే పిల్లలకి మార్నింగే ఆకలిగా ఉంటుంది కదా, నేను నా పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలకి ఆకలి అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందైతే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అయితే రెడీ అవుతుందండి. మనకి కొంచెంసేపట్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోద్ది. సో చూసారు కదా, ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇడ్లీ చాలా బాగా వచ్చింది. అండ్ ఇలా మనం వేలితోటి ఇడ్లీని ఇలా టచ్ చేస్తే మన వేలికి అంటుకుంటే ఇంకా ఇడ్లీ అవ్వలేదని. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. నేను నీట్గా తీసి ఇలా చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం హాట్ బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో నెక్స్ట్ అయితే చట్నీ చేస్తున్నాను అనమాట. చట్నీకి నేను ఇలా బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వేడి చేస్తున్నాను. ఆయిల్ మనకి వేడైన తర్వాత టమోటా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది ఇడ్లీకి కానీ అలాగే దోశకు కానీ చాలా బాగుంటుంది అన్నమాట. వేసుకొని మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. సో మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ఇది ట్రై చేయండి కంపల్సరీగా. మిక్సీ పట్టేసుకున్నాక ఇలా పోపు వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇద్దరికి చెరొక ప్లేట్లో అయితే ఇడ్లీ పెట్టేశాను, ఇడ్లీ చట్నీ పెట్టాను. సో వాళ్ళు తినేస్తారనమాట. ఇంకా వీళ్ళకైతే పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా సాటర్డే అని చెప్పాను కదా, సాటర్డే రోజు కంపల్సరీగా అయితే పూజ చేస్తాను కంపల్సరీగా. సో ఇవాళ కూడా సాటర్డే కాబట్టి పూజ అయితే కంపల్సరీ. అండ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను పిల్లలకి టిఫిన్ పెట్టేసి. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా నిదానంగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను అనమాట.
మీరు కూడా దేవుడికి దండం పెట్టేసుకోండి. అండ్ అలాగే బుద్ధుని దగ్గర కూడా ఫ్లవర్స్ తీసేసి వేరే ఫ్లవర్స్ పెట్టేశాను. ఫ్రెష్ ఫ్లవర్ పెట్టేసి ఒక ధూప్ స్టిక్ లాంటి కాయిన్ అయితే పెట్టేశాను అనమాట. చాలా మంచిగా, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా మంచిగా ఇలా దీపం పెట్టుకొని అగరబత్తి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ తిందామని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టుకుని ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. సో ఇదండి నేను ఫ్రైడే రోజు మార్నింగ్ 10 వరకు చేసే పనులన్నీ మీకైతే చూపించాను. సో ఎవరికైనా నా ఛానల్ నచ్చితే ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.